కర్మ ఫలముల సగు కాత్యాయనివి నీవు, శర్మ ఫలముల సగు శక్తిని, ధర్మ ఫలముల సగు దాక్షాయినివి నీవు, కాళికాంబహంస కాళికాంబ. కర్మ బలముల సగు కాత్యాయినివి నీవు. జగన్మాత ఎటువంటిది? ఎవరే కర్మ చేస్తే వాళ్ళని ఆ కర్మ మోపించుద్ది. వీళ్ళు వాళ్ళు అనేసి పని లేదు. ఎవరు కర్మఫలాన్ని చేసినా ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఎలా అనుభవించాలా అంటే, ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపగను, ఎవరికైనాను తప్పదన్నా. ఏనాడు ఎవ్వారు చేసిన కర్మము అనుభవించడాన్ని సిద్ధమన్నా. ఎంతటోళ్ళు? రాముడంతటి వాడు రమణి సీతను వాసి పామరుల వలె ఏడ్చనన్నా. అలనాటి పాండవులు రాజ్యముల నెడవాసి ఆకులరములు మేసిరన్నా. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపగను, ఎవరికైనాను తప్పదన్నా. ఏనాడు ఎవ్వారు చేసిన కర్మము అనుభవించడాన్ని సిద్ధమన్నా. రాములు వారు నారాయణమూర్తి. అసలు నారాయణమూర్తిగా ఉన్నటువంటిప్పుడు పార్వతీ పరమేశ్వరుని ఎడబాటు చేసిండు. ఏ రకంగా? రావణ బ్రహ్మ తపస్సు చేసిండు ఆత్మలింగం కోరుకోవాలని. అప్పుడు పార్వతీదేవి మహాతల్లి ఏం చేసింది? నారాయణమూర్తికి అడిగిపోయింది, ఏ మహానుభావా, రావణ బ్రహ్మ తపస్సు చేస్తున్నాడు ఆత్మలింగాన్ని కోరుకోవాలని, అది తప్పియాలి మహానుభావా అన్నది. సరేనమ్మా అన్నాడు. సరేనమ్మా అని ఏం చేసిండు? ఆత్మలింగాన్ని కోరుకోకుండా చేయాలన్న ఆలోచనతో ఇస్తానన్న మాట కోసం పార్వతీదేవి ఏం చేసింది? ఈశ్వరుడు ప్రార్థన చేస్తాడు, ఓం నమశివాయని, ఓం పార్వతి అనలా. ఏనేమన్నా ఆదోర్తకిద్దడేమో అని ఆమె పోయింది. ఆమె పోయేవరికి ఏం జరిగింది? ఆ వరం వేయటానికి భక్తాన్ని భక్తికి తెచ్చాను అన్నాడు ఈశ్వరుడు. సరే మహానుభావ నమస్కారం అయ్యాని అనేక రకాలుగా ప్రార్థన చేసిండు రావణ బ్రహ్మ పరమేశ్వరుణ్ణి. కోరుకో, వరం కావాలా, ఏం వరం కావాలంటే ఆ వరం కోరుకో అన్నాడు. అదే సమయానికి నారాయణమూర్తి ఈ రావణ బ్రహ్మ కళలోకి మాయాశక్తిగా దాన్ని కామరూపంగా మార్చిండు. కళ్ళల్లో శక్తిని. ఈ కళ్ళ కామం ఎప్పుడైతే వచ్చిందో 14 లోకాల్లో మహాతల్లి అందగత్త పార్వతీదేవి. ఓహో ఏమని దోచినాడు స్వామి, అడిగింది ఇస్తావా అండు. ఇస్తానండు. నీ భార్యని ఇవ్వండి. ఒరే నాయన, ఇది కోరుకోవడం ధర్మం కాదురా. ఏమో లోకానికి జగన్మాత, ఏమైనా కోరుకోకూడదు, ఇంకేదన్నా కోరుకోండు, నీ ఇష్టమైతే లేకుండా లేదన్న. సరే నువ్వు కోరుకున్న కోరిక మాత్రం మంచిది కాదు, సరే నువ్వు కోరుకున్నావు కాబట్టి తీసుకోకపోండు. పరమేశ్వరుడు అంటే సామాన్యుడు కాదు. భార్యను అడిగిన ఇతడు, శరీరం మేము గొడ్డలు అడిగిన ఇతడు, ఏది కావాలని అడిగితే ఇతడు. అటువంటి ఆయన తపస్సు చేసిన దాకనే మూల కారణం. చేసినాక అడిగితే ఎట్టాటి వాళ్ళకైనా ఆయన ఇచ్చేస్తుంది. అయితే ఏం జరిగింది? బయలుదేరిపోతూ ఉంది. కొంత లెక్కపోయినాక నేను తానం చేసి వస్తాను, నువ్వేం నేను నిలబడమను. ఆయన తానం చేయడానికి అటు బయలుదేరగా నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమైంది. నమస్కారం అమ్మా అండు. నమస్కారం నారదాన్ని. ఏంది ఇలా జరిగింది అన్నది. రావణ బ్రహ్మ నన్ను కోరుకోవడానికి కారణం ఏంటి అండు. అమ్మా, నారాయణమూర్తికి నువ్వు చెప్పినావు కదా ఆత్మలింగం కోరుకోకుండా, నిన్ను కోరుకునేటట్టు వాడి కళ్ళలో కామ సంకల్పం పెట్టి ఈ రకంగా చేసినాడు. ఆత్మలింగాన్ని తప్పేయమంటే నన్ను కోరుకుంటాడు చేస్తాడా? ఇదే రావణ బ్రహ్మ అదే నారాయణమూర్తి భార్యను తీసుకుపోయి నానాకు అమసాట్లు పడగాక అని శాపం పెట్టింది.
ఆ శాప కారణంగా రామచంద్రమూర్తి అంతటి మహానుభావుడు కర్మ ఫలాలను మొయ్యాల్సి వచ్చింది. మరి నారాయణమూర్తి అంతటి మహనీయుడు మోసిండు కదా, ఇక సామాన్యుల సంగతి ఏంటి? పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండు నారాయణమూర్తే కదా, ఆయన దగ్గరుండ రేపేం ఇవాళ ఏం జరుగుతుందో ధర్మరాజు గారికి తెలుసు. ఇవాళ తెల్లారుదామని కూర్చొని ధ్యానం చేయగానే ఇవాళ ఏం జరుగుతుందో తెలుసు. మాయ పాచకలు ఆడి ఆ పాచకల్లో ఓటమిని పొంది చివరికి వచ్చేవరకు అరణ్య పాలు కావాల్సి వచ్చింది. అరణ్య పాలు అయితే బాబు భార్యను గుడ్డలో తీయాల్సి వచ్చింది. ఏందిరా ఇది అంటే మరి స్వామి తప్పించవచ్చు కదా. శ్రీకృష్ణ పరమాత్మ గుడ్డలో తీయకుండా తప్పించుడు. మరి 13 ఏళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, మరి కర్మఫలాన్ని తప్పించలేదు. నారాయణమూర్తి తోడయ్యుడు, గురువు గారు అయ్యున్నాడు కదా. మరి కర్మఫలం దొరకలేదంటే కర్మఫలం దొరకడానికి మార్గం లేదు. ఎవడు కర్మ వాడు అనుభవించాలి. అయితే దానికి కొంత ఊరట కలిగేటట్టు ఉపాయించుడు స్వామి మహానుభావుడు. శ్రీ నారాయణమూర్తి అనుగ్రహం వల్ల సూర్య భగవాన్ దేవుడు అంతటి మహానుభావుడు ఆయన కాడికి పోయి ప్రార్థన చేస్తే అక్షయ పాత్రను ఇచ్చిండు. అరణ్యాల పోయిన వాడు కోరికన్నా అక్షయ పాత్ర సూర్యుడు ఇచ్చిండా? ఈయన మరి ఈయనకి ఎందుకు ఇచ్చిండు? అది భక్తులకి భగవంతుడు ఇచ్చే వరం అన్నమాట. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ పక్కనుండా పాండవులకి కర్మ తప్పల. అందుకని కర్మ ఫలముల సగు కాత్యాయనివి నీవు, శర్మ ఫలముల సగు శక్తి నీవు. అంటే ఈ శర్మం అనేది ఒకడు బలంగా ఉంటుంది, ఒకడు బలం తక్కువగా ఉంటుంది, ఒకడు తెలివిగా ఉంటుంది, ఒకడు తెలివి తక్కువగా ఉంటుంది, ఒకడు సుందరంగా ఉంటుంది, ఒకడు కళ్ళు లేకుండా, ఒకడు చేతులు లేకుండా, ఒకడు చెవులు నిండరాకుండా, ఒకడు శరీరం ఉండి నిరంతరం రోగాలతో ఈ శర్మానికి ఆ కర్మఫలం తోడేది. శర్మం చేసుకున్న భాగ్యానికి ఈ శర్మము ఆ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. కాళ్ళు చేతులు ఒకటి ఉన్నాయి కదా అని మనగాని కదా అని ఒకళ్ళు మేము పోతారు. వచ్చే జన్మలో ఆ కాళ్ళు చేతులు రెండు భగవంతుడు తీసేస్తాడు. పంచాయతీ ఎవరు మేము పెడతాడు? తల్లి మేము పెడతాడా? తండ్రి మేము పెడతాడా? కర్మఫలం ఎవరిదాడు అనుభవించాలి కదా. శర్మఫలం కుష్ఠాదితో ఇతడు. కుష్ఠాది ఏంది? మరి అనేక రకాలుగా అవసట్టుబడ అనుభవించాలి. కళ్ళు ఉన్నాయి కదా అని చెడ్డ చూపులు చూస్తున్నాడు ఒకడు. మరి చెడ్డ చూపులు చూస్తే ఆ కళ్ళు తీసేసిండు. ఏ కోర్టుకు పంచాయతీ పోతాడు? పోవటానికి ఆస్కారం లేదే. అందుకని నిరంతరం శరీరాన్ని రోగిష్టిగా తయారు చేస్తుంది. మరి రోగాలతో అనుభవించడం తప్ప, రోజు ఏడవడం తప్ప ఎవరు మేము పంచాయతీ పడిపోవటానికి ఆస్కారం లేదు. శర్మ ఫలముల సగు శక్తి నీవు, ధర్మ ఫలముల సగు దాక్షాయిణివి నీవు. ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళకు సుందర శరీరం, ఆరోగ్యం, ఆనందం, మహాకీర్తి, ప్రకాశ స్వరూపం, దైవభక్తి, లోకంలో శాశ్వతమైన స్థితి ఆ ధర్మంగా నువ్వు ఉండగలిగితే ఇస్తాడు. మరి అటువంటి మహాఫలాలని మనం పొందాలంటే ధర్మంగా ఉండాలనా, అజ్ఞానంగా ఉండాలనా? ధర్మంగా ఉండాలన్నాడు వీరబ్రహ్మం గారు. కర్మ ఎవరు చేసినా అనుభవించాల్సిందే. శరీరం ఎవరుండా అది వరకు జన్మల్లో చేసిన కర్మని అనుభవించాలి. శరీర కర్మను అనుభవించాల్సిందే, దేహంగా కర్మ అనుభవించాల్సిందే, శర్మ ఫలాన్ని కుష్ఠాది వచ్చినా అనుభవించాల్సిందే. ధర్మ ఫలాన్ని వసుకు దాక్షాయిణి నీవు. ధర్మంగా ఎవడైతే ఉండగలుగుతాడో వాడిని మహనీయుడుగా, వాడిని మహాతలుడుగా లోకంలో ప్రకాశించేటట్టు చెయ్యటానికి కూడా నువ్వు చేసుకున్న పనులే నీకు కారణమై ఉన్నది. ఇవాళ మనకు మహనీయ మహాత్ములు, మహాతల్లులు ఎంతలో ధర్మ మార్గంలో నడుస్తూ దైవాన్ని నమ్ముతూ దైవాన్ని ప్రార్థన చేస్తే మరి ఆ మహాస్థితిని ఇవ్వగలిగిండు. ఎలా విడుదలగలిగిండు? రామచంద్రమూర్తి కాలంలో నిషాద రాజ్యానికి రాజుగారు గృహుడు.
అయితే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరిపోయినప్పుడు అడిగిపోయిండు. ఓ మహానుభావ, వచ్చిన వారిని కాళ్ళు కడిగి దండం పెట్టి కూర్చోబెట్టి అందరికి అన్నం పెట్టి, మహానుభావ నీ రాజ్యం పోయినా భయపడగాకు, నాకున్న రాజ్యం నిషాద రాజ్యానికి రాజుగా ఇస్తాను అన్నాడు. నీ రాజ్యం నాకు అక్కర్లేదయ్యా, మా తండ్రి గారి రాజ్యం కావాలంటే నాకు కాదన్నదయ్యా, కానీ తండ్రిగా నాకు ఏది ఆర్డర్ వేసిండో అది చెయ్యాల, కనుక నీది అక్కర్లేదు అన్నాడు. సర్లే మహానుభావాన్ని ఇష్టమని ఆయనకు అనేక రకాల పరిచర్యలు చేసి, వచ్చిన జనానికి పరిచర్యలు చేసి ఉన్న తరువాత అందరూ దీన్ని పండుకున్న తర్వాత రామచంద్రమూర్తి అయా గృహ అన్నాడు. ఏంటి స్వామి, నన్ను ఏటవతలుగా దాటించు, వీళ్ళందరూ రేపొద్దున ఇంటికి పోమ్మను అన్నాడు. అప్పుడు భార్య సీతాదేవిని లక్ష్మణ్ణి లేపుకొని ఈ గృహుడు ఆ ఏటి మీద పడవేసి పల్లెకారికి అవతలకు దాటించిండు. తెల్లారి నాకు ఏడి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే, ఆయన వెళ్ళిపోయినాడు, మిమ్మల్ని ఇంటికి మమ్మల్ని ఆర్డర్ వేసిండు, ఇదే నాకు చెప్పిన మాట అన్నాడు. సరేలేమని వాళ్ళంతా ఇంటికి పోయినారు. అందుకని అటువంటి ధర్మబలం చేసిన తరువాత, మహాత్ములుగా మంచిగా చూసిన తరువాత ఆ గృహుడు ఆ రామచంద్రమూర్తి 14 ఏళ్ళు అరణ్యవాసమై లంకాపురి పోయి రావణ బ్రహ్మంతం ఇంటికి వచ్చిన తర్వాత అదే రాముడు వారి భార్య సీతను తీసుకుపోయిన తర్వాత అక్కడ అనేక మంది వానరులు తీసుకొని చివరికి ఇంటికి వచ్చిన తర్వాత గృహుడిని పిలవండి అన్నాడు. రాజ్య పట్టాభిషేకం రోజు గృహుడు పోయి పెద్ద ఆనందంగా ఊరు జనం అంతా పోయి దండాలు పెట్టారు. మహానుభావ, నన్ను గుర్తుంచుకున్న వాళ్ళు, అయ్యా నిన్నెట్ట మరుతాను, నాకు 3 తమ్ముళ్ళు, ఆ 3లో నువ్వు ఒకటి, నలుగురు తమ్ముళ్ళు, మనం 5 అని అప్పుడు ఆనందపడి వాటేసుకున్నాడు రామచంద్రమూర్తి. ధర్మఫలం ఎలా ఉంది? మహాత్ములకు ధర్మబద్ధంగా నడిచి ధర్మంగా ఆచరించగలిగి దైవాన్ని ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ధన్యుడైండు గృహుడు. అందుకని మనమంతా కూడా కర్మఫలములొసగు కాత్యాయనివి నీవు, కర్మ ఎట్టాటోళ్ళైనా మొయ్యాల్సిందే. అయితే శర్మఫలములొసగు శక్తి నీవు, శర్మఫలము కళ్ళు లేకుండా కుష్ఠాదిగా, నోరు లేకుండా చెవిటోడుగా శర్మం శరీరం అనుభవించాల్సింది. ధర్మబలములొసగు దాక్షాయణి నీవు, ఈ ధర్మబలాన్ని ఎవరైతే ధర్మంగా నడిచి ఆచరిస్తారో వాళ్ళు ధన్యుడు అని వీరబ్రహ్మం గారు మనకు ఒక్కొక్క విశేషాన్ని మన లోకానికి అందేటట్టు అందజేస్తూ ఉండు. అటువంటి మహానుభావుడికి శతకోటి దండాలు పెట్టి ఆయన సేవ చేసుకొని జన్మలు ధన్యం చేసుకుందాం. జయ సద్గురు మహారాజుకి.